ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయి? టీడీపీ ఎన్ని చోట్ల సత్తా చాటనుంది? కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనల పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో టీడీపీ 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే బీజేపీ 6, జనసేన 2 చోట్ల బరిలో ఉన్నాయి. టీడీపీ కంటే బీజేపీ, జనసేన పోటీ చేసిన లోక్సభ నియోజకవర్గాలపైనే ఆసక్తికర చర్చ సాగుతుంది. బీజేపీ అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతిలో పోటీ చేస్తుంటే జనసేన కాకినాడ, మచిలీపట్నంలో అదృష్టం పరీక్షించుకుంటుంది. ఇక పోటీ చేసిన ప్రతి చోట గెలుస్తామన్న ధీమాతో ఉన్నాయి బీజేపీ, జనసేన పార్టీలు. మిత్రపక్షాలు కలిసికట్టుగా పోరాటం చేయడంతో విక్టరీ కొడుతున్నట్టు చెబుతున్నాయి. బీజేపీ నుంచి స్వయంగా ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బరిలో ఉన్నారు. రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. అనకాపల్లిలో మాజీ ఎంపీ సీఎం రమేష్ పోటీ చేశారు. ఇక అరకులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీలో ఉన్నారు. నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ బరిలో ఉంటే తిరుపతిలో మాజీ మంత్రి వరప్రసాద్ సవాల్ చేశారు. అటు జనసేన నుంచి మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, కాకినాడలో ఉదయ శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిలో ఎంతమంది ఓటర్లను ఆకట్టుకున్నారనేది ప్రశ్న. అలాగే బీజేపీ, జనసేనకు వచ్చే ఎంపీ సీట్లపై జోరుగా పందాలు కూడా జరుగుతున్నాయి. పార్టీ నేతలు మాత్రం గెలుపుపై చాలా ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి బూత్ల వారీగా పోలైన ఓట్లతో కుస్తీ పడుతున్నారు. అంచనాలకు వచ్చే ప్రయత్నము చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పైకి ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నాయి అభ్యర్థులు. ఇక అయితే పార్లమెంటు వారీగా చూస్తే కొన్ని చోట్లే 2019 ఎన్నికల కంటే కొంతే పోలింగ్ శాతం నమోదైంది. ఇక అసెంబ్లీలో రికార్డులు నమోదైన లోక్సభ నియోజకవర్గాల వారీగా చూస్తే లెక్కలు మరోలా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యు. సునీత, ఏదైతే జరిగినటువంటి గత 4 రోజుల క్రితం జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఉత్కంఠతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రజల న్యాయం ఇప్పటి వరకు దొరకలేదనే చెప్తారు. ఒకవైపు అధికార పార్టీ గానీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి గానీ గెలుపు తమదైన ధీమా అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 4వ తారీఖున అయితే కౌంటింగ్ జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ 17 పార్లమెంటు స్థానాలకి, అదేవిధంగా బీజేపీ 6 స్థానాలకి, అదే కూటమి ఉన్నటువంటి జనసేన కూడా 2 పార్లమెంటు స్థానాలకి పోటీ చేసిన నేపథ్యంలో మొత్తం 25 స్థానాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పూర్తిగా ఈ పార్లమెంటు స్థానాలపై అయితే దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే కూడా ఇప్పుడు తమ శక్తివంతులు లేకుండా పోటీకి దిగింది. అదేవిధంగా గెలుపు కోసం కృషి చేసింది. హేమీలను కూడా అభ్యర్థులుగా బరిలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో పురంధరేశ్వరి కావచ్చు, మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, అదేవిధంగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీత లాంటి ఇలాంటి హేమీలందరూ కూడా ఈసారి బరిలో అయితే తలపడ్డారు. బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా రికార్డు నమోదు చేసే స్థాయిలో అయితే ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పోలింగ్ సరళి చూసుకుంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పోలింగ్ కొంత తగ్గింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో అయితే పోలింగ్ శాతం పెరిగింది. ఇది దేనికి సంకేతాలు అనేది కూడా ఇటువైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, మరోవైపు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీ ఏదైతే 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందో వీటి మీద అంచనాలతో అయితే భారీ అంచనాలతో అయితే అటు ఓటర్లు ఉన్నారు, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయా స్థానాల గెలుపు కోసం అయితే ఇప్పటికే జోరుగా పందెం కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ విషయానికి వస్తే అరకు పార్లమెంట్ లో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడైతే పోలింగ్ శాతం కొంత తగ్గింది. అదేవిధంగా అనకాపల్లిలో సీఎం రమేష్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం అయితే పెరిగింది. గతంతో కంటే కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది దేనికి దారి తీస్తుంది అనేది కూడా. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఇక ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయి? టీడీపీ ఎన్ని చోట్ల సత్తా చాటనుంది? కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనల పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో టీడీపీ 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే బీజేపీ 6, జనసేన 2 చోట్ల బరిలో ఉన్నాయి. టీడీపీ కంటే బీజేపీ, జనసేన పోటీ చేసిన లోక్సభ నియోజకవర్గాలపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీ అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతిలో పోటీ చేస్తుంటే జనసేన కాకినాడ, మచిలీపట్నంలో అదృష్టం పరీక్షించుకుంటుంది. పోటీ చేసిన ప్రతి చోట గెలుస్తామన్న ధీమాతో ఉన్నాయి బీజేపీ, జనసేన పార్టీలు. మిత్రపక్షాలు కలిసికట్టుగా పోరాటం చేయడంతో విక్టరీ కొడుతున్నట్టు చెబుతున్నాయి.